ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ప్రభావతికి రోహిణి మీనా పూల బండి గురించి ఒక సలహా ఇస్తుంది. ఇక ప్రభావతి మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి మీనా పూల బండి తమకి అడ్డంగా ఉందని అది తొలగించాలని ఫోన్ చేసి చెప్తుంది. ఇక రోహిణి రాక్షసానందం పొందుతూ నేనిలా ఇరికిస్తేనే కదా మా నాన్న సంగతి ఆంటీ అడగడం మానేస్తారు అని అనుకుంటుంది రోహిణి. ఇది ఇలా ఉండగా బాలు దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చి తమ సమస్య చెప్తాడు కదా. తన ఇంట్లో రౌడీ మూక ఉన్నట్టు తమని మీరే కొట్టాలని చెప్పడంతో బాలు ఇక ఆ పెద్ద ఆయన మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఇంతలో ఆ పెద్ద ఆయన దగ్గరికి రౌడీలు వస్తారు. ఏంట్రా పెద్ద ఆయన, నీకు విలువిస్తూ ఉంటే వాడికి చెప్తున్నావు, వాడేం చేస్తాడు, రేపటి నుండి రెంట్ కూడా కట్టము అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే బాలు వెనక్కి వస్తాడు. ఏంటి పెద్దాయనా, వీళ్ళేనా, మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అనగానే పోలీస్ కంప్లైంట్ ఇస్తాడా, ఏమనిస్తాడు, వీడి కూతురికి మేమేనా ర్యాగింగ్ చేస్తున్నామా, లేకపోతే వీడి దగ్గర దొంగతనం చేస్తున్నామా, ఈ ఇంటి రెంటుకున్నాము అని చెప్పి అంటూ ఉంటారు రౌడీలు. ఇక బాలుకి అర్థమవుతుంది, అంటే మీరు పోలీసులకు కూడా భయపడటం లేదన్నమాట, పెద్దాయనా ఇట్రండి అని చెప్పి ఆ రౌడీలను చితక్కొడతాడు బాలు. ఇక రౌడీలు పరుగు పరుగున అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇంతలో మీనాకి పెద్ద పూల ఆర్డర్ ఇస్తారు కదా, అతను వస్తారు. ఏంటి బాలు, రోడ్డు మీద ఎవరిని కొడుతున్నావు, నేను ఈ ఏరియాకి కాబోయే ఎమ్మెల్యేని అవ్వబోతున్నాను, ఇక్కడున్న ఎమ్మెల్యే చనిపోవడంతో ఎమ్మెల్యే టికెట్ నాకు అధిష్టానం ఇచ్చారు అనగానే థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా నేను ఇక్కడ నుంచుంటే నా దగ్గరికి వచ్చి పలకరించారు, మీ హోదాని మర్చిపోయి అనగానే చూడు బాలు, ఆ రోజు నువ్వు పూలు కరెక్ట్గా మాలలు తీసుకురావడంతోనే అందరికీ ఇంప్రెషన్ అయ్యాను, అందుకే నాకు టికెట్ ఇచ్చారు, నీలాంటి వాళ్ళు నా పక్కనుండాలి, ఆ రౌడీలు ఎందుకు ఆ రౌడీలను కొట్టావు అని అడుగుతారు. జరిగిందంతా చెప్తాడు బాలు. సరే సరే, నీకేదైనా అవసరమైతే నా దగ్గరికి రా, ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను, అలాగే నాకేదైనా కావాలంటే నువ్వు హెల్ప్ చెయ్యి అని చెప్పి అంటారు. అయ్యో, మీరు ఇక్కడి దాకా వచ్చి నాకు హెల్ప్ అడగాల్సిన అవసరం లేదు సార్, నాకేదైనా అవసరమైతే మీకు అడుగుతాను అని చెప్పి అంటారు బాలు. ఇక అతను వెళ్ళిపోవడంతో బాలు ఫ్రెండ్ రాజేష్ అంటాడు, ఏరా పెద్దోళ్ళు కూడా నీ దగ్గరికి వస్తున్నాడంటే మన బాలు మన ఏరియాకి కార్పొరేటర్ అవుతాడేమో అని అంటారు రాజేష్. ఒరే ఆగరా బాబు, నీకు తెలుసు కదా ఆ రోజు పూలన్నీ దొంగతనం చేస్తే మీనా పూలన్నీ తీసుకెళ్ళి మాల్లో ఇచ్చాను, అతనే అని చెప్పి అంటూ ఉంటారు బాలు. ఇది ఇలా ఉండగా ఇక శృతి మీనా నవ్వుకుంటూ ఉంటారు. మీనా, నీ పూలు చాలా గిరాకీ అవుతుంది, నిజంగా నువ్వు మాకంటే ఎక్కువగా ఎత్తుకెదిగిపోతావు అని అంటుంది శృతి. అవునదినా, నీ పూలకి ఎక్కడి నుండో వచ్చి గిరాకీ ఇస్తున్నారు, అదేదో షాప్ పెట్టుకోవచ్చు కదా అని అంటారు రవి. ఊరుకో రవి, మీ అన్నయ్యకి కార్ తీసుకొని ఇచ్చాను కదా, దానికి ఈఎంఐ కడుతున్నాను, ఏదో అలా నడుస్తుంది. శృతి, నువ్వేంటి సంగతి అని అంటూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి రోహిణి వస్తారు. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని కుళ్ళిపోతూ ఉంటారు. చూడండి అత్తయ్య, శృతికి మీరు ఎంతో ప్రేమగా చూస్తారా, కానీ ఆ మీనా తన వైపుకి తిప్పుకుంది, ఎంతైనా మీనా చాలా తెలివైంది, ఇటువైపు బాలుని తన వైపు తిప్పుకుంది, ఇప్పుడు శృతి రవి తన వైపే వెళ్ళిపోతున్నారు, పూలు గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూడండి అనగానే చెప్పావు కదమ్మా, రేపు పొద్దునే ఆ పూల బండిని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు, నేను కంప్లైంట్ ఇచ్చాను కదా, అప్పుడు దీని ఏడుపు చూసి మనం సంతోషిద్దాం, రేపటి నుండి పూలమ్మదు, ఇంట్లోనే పని చేసుకుంటుంది అని అంటుంది ప్రభావతి. ఎస్ ఆంటీ అని చెప్పి లోపలే నవ్వుకుంటుంది రోహిణి. తెల్లగా తెల్లవారుతుంది. బాలు ఇక అర్జెంటుగా కిరాయి ఉందని వెళ్ళిపోతాడు. ఇటువైపు మీనా చాలా పూలను తీసుకొస్తూ ఉంటుంది. అమ్మ మీనా, ఇక శ్రావణ మాసం వచ్చింది కదా, నీకు చాలా పూల ఆర్డర్ వస్తాయి కదా అని అంటారు సత్యం. అవును మామయ్య, కొన్నిసార్లు ఇంటికి వెళ్ళి కూడా ఇస్తున్నాను, ఈ మధ్య చాలా పని ఉంటుంది అని చెప్పి అనగానే అలా అయితే ఇంట్లో పని కోసం మనిషిని పెట్టిస్తాలేమ్మా అని అంటారు. బాగుంది, తిన్నది అరగక పూల బండి పెట్టింది, ఇప్పుడు అది పూలు అమ్మి ఈ ఇంటికి పెద్ద బంగ్లా చేస్తుందా ఏంటి, ఎంత వస్తే అంత వస్తుంది, నువ్వేమీ పని మనుషుల గురించి ఆలోచించద్దు అని అంటుంది ప్రభావతి. అత్తయ్య, పని వాళ్ళ గురించి నేను ఆలోచించడం లేదు, నాకు చాలా గిరాకీ ఉంది, చాలా లాభం వస్తుందని మావికి చెప్పాను అని అంటుంది. ఓ గొప్ప లాభం, పొద్దున్నుండి సాయంత్రం దాకా ఈ కొంపకి ఆ కొంపకి వీళ్ళకి వాళ్ళకి పూల కొలిసి ఇస్తే మహా అయితే 1000 రూపాయలు వస్తాయి, అదే నా కొడుకు నా కోడళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి పుట్టింటి నుండి కోట్ల ఆస్తి ఉంది, వాళ్ళకి నీలాగా అమ్మే పని లేదు, తిరిగే పని లేదు అనగానే ప్రభా నోరు మూసుకొని ఉండు, మీనా కష్టపడుతుంది,
తన భర్తకి కారు కూడా కొనిచ్చింది. నీ కోడళ్ళు ఏం చేశారు అని అడుగుతారు. ఏం చేయడం ఏంటి, కోట్ల ఆస్తులు వాళ్ళకే కదా. ఇటు రోహిణి ఏకైక కూతురు, అటు శృతి ఏకైక కూతురు, ఇటు మనోజ్ రవి ఇద్దరు కోటీశ్వర్లకి అల్లుళ్ళు. దీని మొగుడు ఇదిగో ఈ పేదింటి పూలమ్మేదాని అల్లుడు. వాళ్ళు పైసో పరకో ఇస్తే తృప్తి పడాలి అని అంటుంది ప్రభావతి. అవునత్తయ్య, మేము పైసో పరకో ఇస్తూ ఉంటే మా ఆయన తృప్తి పడుతున్నారు. మరి శృతి వాళ్ళ అమ్మ మీకేమిచ్చేసింది? పైనుండి కింద దాకా నగలిచ్చిందా? రవికి కోట్ల ఆస్తి రాసిచ్చిందా? ఇక రోహిణి గురించి చెప్పక్కర్లేదు. తండ్రి నాన్న నాన్న అని చెప్పి అంటూనే ఉంటుంది. మలేషియా గురించి గొప్పలు చెప్పడమే కానీ ఇంతవరకు అతని ఫోన్ నెంబరే ఇవ్వలేదు. వెళ్ళి రోహిణికి అడగాల్సినవి అడగండి, నాకు కాదు. నేను కష్టపడతాను, కష్టాన్ని నమ్ముకుంటాను. నా భర్త నాకు సహాయం చేస్తాడు, అదే నాకు 10 కోట్లతో సమానం అని అంటుంది మీనా. సభాషమ్మ, ఇలాంటి వాళ్ళు నోరు ఎప్పుడు ఇలాగే ఆడిపోసుకుంటుంది. నువ్వు కష్టపడుతున్నావు, బాలు కష్టపడుతున్నాడు. మీ కష్టానికి విలువ దేవుడు ఎప్పుడో ఇస్తాడు అని అంటారు సత్యం. అవునే, నీకు నోరు ఆ పూల బండి వల్లే కదా. అది రోజు తీసుకుని వెళ్తారులే, అప్పుడు నీ పొగరు అనుగుతుంది అని అనుకుంటుంది ప్రభావతి. ఇక మీనా పూలమాలన్నీ బయటికి తెస్తూ ఉంటే కొంతమంది మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మీనా పూల బండిని చూస్తూ ఉంటారు. ఎవరండి, మీకు ఏం కావాలి? మాలలు కావాలా అని అంటుంది. లేదమ్మా, ఈ బండి ఇక్కడ అడ్డంగా ఉందని మాకు కంప్లైంట్ వచ్చింది, అందుకే ఈ బండిని తీసేయాలనుకుంటున్నాం అనగానే, అదేంటండి ఇక్కడ పెట్టుకుంటే ఎవరికి అడ్డం, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అని అంటుంది మీనా. ఇంతలో ప్రభావతి, రోహిణి అలాగే సత్యం అందరూ బయటికి వస్తారు. ఏంటి, ఎవరిని చెప్పకపోతే తీయకూడదా? ఇది మున్సిపాలిటీ వాళ్ళ ప్లేసు, మీరు పెట్టుకోకూడదు. అయినా కంప్లైంట్ ఇచ్చిన వారి పేర్లు మేమెందుకు చెప్తాము? ఇది అడ్డంగా ఉందని వాళ్ళే చెప్పారు అని చెప్పి అంటూ ఉంటారు మున్సిపాలిటీ వాళ్ళు. వద్దన్నా వద్దు, ఈ ఇంటికి ఎవ్వరికీ అడ్డు లేదు. నేనేదో మూలకి అమ్ముకుంటున్నాను, ఏదో చిన్న వ్యాపారం అన్నా అని అంటూ ఉంటుంది. చూడమ్మా, మీ మాట ప్రకారం ఇక్కడ బండి ఉంచొచ్చు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు స్ట్రాంగ్గా కంప్లైంట్ ఇచ్చారు, మేమేమీ చేయలేము. వేరే ప్లేస్ ఏదైనా వెతుక్కోండి, ఇప్పుడైతే ఈ బండిని మేము తీసుకువెళ్తున్నాం అని చెప్పి పూల బండిని ఒక లారీలో వేస్తూ ఉంటారు. ఇంతలో సత్యం వచ్చి, ఆపండి, ఎందుకలా? ఇది నా ఇల్లే, నా ఇంటి ముందు నా కోడలు పూల బండి పెట్టుకుంది, మీకేం అభ్యంతరం అనగానే, అయ్యో సార్, మాకేమీ అభ్యంతరం లేదు, కానీ ఈ పూల బండి వేరే వాళ్ళకి అడ్డం వచ్చినట్టుంది, అందుకే కంప్లైంట్ ఇచ్చారు. మీ ఇంటి ముందు పెట్టుకున్నారు, కానీ మీ ఇంటి దాకా మీ ప్లేసు, ఇక ఇది రోడ్డు కాబట్టి ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు అని అంటారు ఆ మున్సిపాలిటీ అతను. ఇక మీనా చాలా ప్రాధేయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇటువైపు రోహిణి ప్రభావతి వైపు చూస్తూ సక్సెస్ అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఎవరిచ్చారో చెప్పండి, వాళ్ళని అడుగుతాను అని అంటుంది మీనా. ఇటువైపు సత్యం కూడా అంటారు, అవును ఖచ్చితంగా అడుగుతాము, ఎందుకంటే మా కోడలు మా ఇంటి ముందు పూలబండి పెడితే వేరే వాళ్ళకి అభ్యంతరం ఏముంది? స్కూటర్లు సైకిళ్ళు కూడా అటువైపు నుండి వెళ్తున్నాయి అనగానే, ఏమో తెలియదండి, మీకు కావలసిన వారు కాకపోయినా ఈ సందులో ఈ స్ట్రీట్లో ఎవరో ఇచ్చారు, అందుకే మేము అలా చేశాము అని చెప్పి పూలబండిని లారీలో ఎక్కించుకొని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. మీనా చాలా బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. ఇటువైపు ప్రభావతి, రోహిణి ఆనందపడుతూ అమ్మయ్య ఫీల్ అవుతూ ఉంటారు. ఇంతలో బాలు పరుగు పరుగున వస్తారు. మీనా, మీనా ఫోన్ చేశావు అనగానే, మన పూల బండిని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుని వెళ్ళారు, ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట అనగానే, ఎవరిచ్చారు? ఎవరికేం అవసరం? అయినా పూల బండి మారుమూల ఉంది, నాన్న ఎవరిచ్చారు అని అడుగుతారు. ఏమో తెలీదురా, ఈ సందులో వాళ్ళే ఇచ్చారని చెప్తున్నారు. లేదు నాన్న, ఇదిగో ఈ అమ్మవతే ఇచ్చుంటుంది అనగానే, ఏరా ఎప్పుడు నా మీదే నీ కళ్ళు, ఇప్పుడేదో కోట్ల ఆస్తి తన్నుకుపోయినట్టు అనుకుంటావేంటి? మహా అయితే ఒక 20,000 పూలబండి అంతే కదా. ఎందుకే ఎవరో చచ్చినట్టు పొద్దున్నుండి ఏడుస్తున్నావు? ఇది ఇల్లు కదా, పూలబండి ఇప్పుడు లేకపోతే ప్రపంచం మునిగిపోదులే. నీ పని ఇంతకు ముందు ఎలా చేసేదానివో అలా చెయ్యి. ఈ మధ్య పూలమ్మి బాగా నీకు కూడా ఎక్కువైంది, మాటికి మాట సమాధానం చెప్తున్నావు అనగానే, ప్రభావతి అని అంటారు ఇక సత్యం. అమ్మావతి, ఇప్పటిదాకా ఏదో అనుకున్నాను, పూలబండి విషయంలో నువ్వే కంప్లైంట్ ఇస్తే నేను ఊరుకోను అని అంటారు ఇక బాలు. ఊరుకోకపోతే ఏం చేస్తావురా? ఇప్పుడు పూలమ్మి అది నీకు కారు కొనిచ్చింది, నాకేం ప్రయోజనం అనగానే, ఇంటి ముందు ఉంది, కష్టపడి పూలు కట్టుకుంటున్నాను, ఏదో మా ఆయనకి సాయం చేస్తున్నాను, దానికోసం అంత కుళ్ళు ఈర్ష్యతో ఎవరు కంప్లైంట్ ఇచ్చుంటారు అని అంటుంది మీనా. ఇక ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది. రోహిణి మాత్రం, నేనే, ఎందుకంటే నువ్వు ఎదిగిపోతూ ఉంటావు, అత్తయ్య నన్ను మనోజ్ని కనీసం మనుషుల్లాగా కూడా చూడదు, అందుకే ఇలా చేశాను మీనా అని చెప్పి అనుకుంటుంది రోహిణి.
ఇక మీనా బాధపడుతూ ఉంటే బాలు వస్తారు దగ్గరికి. మీనా బాధపడద్దు, ఎందుకంటే బాధపడినంత మాత్రాన కొంతమంది మనుషులు కరుగుతారని అనుకోవద్దు. వీళ్ళ ముందే మనం ఎదగాలి. ఖచ్చితంగా పూలబండిని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకువెళ్ళారు అంటే దేవుడు ఇంకో అవకాశం మనకిచ్చినట్టు. నాకు ఈ ఏరియా కాబోయే ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చి నాకు ఏదైనా సహాయం చేస్తానన్నారు. తనకి ఖచ్చితంగా నేను అడుగుతాను. అప్పుడు మనం చిన్న పూల షాపు పెట్టుకుందాం అని అంటారు. ఇక రోహిణి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. సత్యమంటారు, చూడు బాలు, ఎమ్మెల్యే గనక ఓకే అనకపోయినా నేను నా దగ్గర డబ్బులు ఇస్తాను, మీనాకి ఒక షాప్ పెట్టించు అనగానే, ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు, దీనికి షాప్ పెట్టిస్తారా, ఇదెంత, దీని స్థాయి ఎంత అనగానే, నోరు మూసుకొని ఉండు ప్రభావతి, ఇప్పుడే చెప్తున్నాను, మీనా కష్టపడుతుంది, బాలు మన ఇంటికి కావాల్సిన అవసరాలు తీరుస్తున్నాడు, వాళ్ళిద్దరికీ సహాయం చేస్తే దేవుడే మెచ్చుకుంటాడు. ఇంకొకసారి నువ్వు మీనా విషయంలో బాలు విషయంలో నోరెత్తితే మర్యాదగా ఉండదు అని అంటారు. మొన్న కారుకి ఇంటి పత్రాలు ఇచ్చి లోన్ పెట్టారు, డబ్బులు ఇవ్వలేదు, ఇప్పుడేమో అనగానే, ఏంటి ఇవన్నీ బాగానే అడుగుతావు, ఆ లోన్లన్నీ వాడే కడుతున్నాడు కదా, నువ్వు నీ కొడుకు కడుతున్నారా అని అంటారు సత్యం. ఇక ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇక రోహిణి తన ఫ్రెండ్ విద్యతో నడుస్తూ వస్తుంది. ఇదేంటే మీనా పూల బండిని నువ్వే తీయించావా అని అంటుంది. అవునే, ఎందుకంటే మా అత్తయ్య సంగతి తెలుసు కదా, ప్రతిసారి మా నాన్న డబ్బులు మలేషియా అలాగే కెనడా వెళ్ళడం కోసం మనోజ్కి డబ్బులు ఇలా నా ప్రాణం తీసేస్తుంది, అందుకే మీనా వైపు తిప్పేశాను అని అంటుంది. వెనకే గుణ అలాగే శివ వెనకాల నుండి వస్తారు. శివ తన మాటలకి షాక్ అవుతాడు. అంటే క్లియర్గా చెప్పవే అని అంటుంది విద్య. అదేనే, మీనా పూలబండి పెట్టింది కదా, ఆ పూలబండిలో చాలా లాభాలు వస్తున్నాయి, ఇక నా మీద ఎదిగిపోతుంది, అందుకే ఈ బాలుకు కూడా కారు కూడా కొనిచ్చిందని చెప్పలేదు, అందుకే మీనా పూలబండిని మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇమ్మని మా అత్తయ్యకి చెప్పాను, ఆ పని చేశారు. మా అత్తయ్య ఆ కంప్లైంట్ ఇవ్వడంతో పూలబండిని తీసుకువెళ్ళిపోయారు. బోరున మీనా ఏడుస్తుంది. ఇక మా అత్తయ్యకి చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది. ఇక ఒక్కసారిగా మీనా తమ్ముడు శివ ఆ మాటంతా విని షాక్ అవుతాడు. అంటే అక్కని ఇలా టార్చర్ పెడుతుందా ఈ రోహిణి, గుణాన్న అని అంటారు. ఏంట్రా శివ, ఏమైంది, మీ బాలుబావ ఏమైనా అన్నాడా అనగానే, లేదన్నా, ఆ వెళ్తున్నా తనే రోహిణి గారు కదా, మీ దగ్గర 4 లక్షలు అప్పు తీసుకున్నారు కదా, ఏంటి వడ్డీ కూడా కట్టలేదని అడగరా అనగానే, అవునరా మర్చిపోయాను, కరెక్ట్గా చెప్పావు అని చెప్పి రోహిణి మేడం అని అంటారు. ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది రోహిణి విద్య. ఓ, ఇద్దరు ఇక్కడే ఉన్నారా, 4 లక్షలకి వడ్డీ లేదు అసలు లేదు, ఫోన్ చేస్తుంటే ఎత్తటం లేదు అనగానే శివాని చూస్తుంది రోహిణి. అంటే అనగానే ఇక శివ తన వైపు పొగరగా చూస్తూ ఉంటాడు. మా అక్కనే ఇరికిస్తావా, రేపు నీ పరువు నేను తీయడం గ్యారంటీ అని అనుకుంటాడు శివ. అయ్యో మీరా గుణగారు ఎలా ఉన్నారు అని అడగగానే, యోగక్షేమాల తర్వాత 4 లక్షలకి వడ్డీ లేదు అసలు లేదు, ఎప్పుడిస్తున్నారు అనగానే విద్య, అది కాదు అనేలోపు, నువ్వు ఈవిడికి రిక్వెస్ట్ చేశావు, తనని అడగకుండా నిన్ను అడగాల అని అంటారు గుణ. లేదన్నా, తన్నే అడగండి, ఏ రోహిణి నేను వెళ్తాను అని చెప్పి విద్య వెళ్ళిపోతుంది. అంటే అనగానే, చూడండి మేడం, ఇప్పటిదాకా మీకు చాలా మర్యాద ఇచ్చేశాము, పార్లర్ దగ్గరికి వెళ్తే మీది కాదు అంటున్నారు, మీ ఇంటి అడ్రస్ తెలుసుకున్నాను అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది రోహిణి. అన్నా, నేను వీళ్ళింటి అడ్రస్ క్లియర్గా చెప్తాను అని చెప్పి గుణాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు శివ. ఇక రోహిణికి చెమటలు పడుతూ ఉంటాయి. అమ్మో, గుణ వస్తాడు, నా పరువు తీసేస్తాడేమో, ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంటుంది ఇక రోహిణి. ఇది ఇలా ఉండగా ఇక బాలుకి ఎమ్మెల్యే పిలుస్తాడు. నేను కాబోయే ఎమ్మెల్యేని, ఏం కావాలి అనగానే, చిన్న షాపు పెట్టుకోవాలన్నా నాకు లోన్ ఇప్పించండి అని అంటారు. ఖచ్చితంగా లోన్ ఏంటి, నా దగ్గర డబ్బులు ఇస్తాను, మీరు ఆ రోజు పూలు అల్లారు, అలాంటి ఫంక్షన్స్ చాలా వస్తాయి, అందుగురించే 1 నెల దాకా మీరు ఖచ్చితంగా మాకు పూలు ఇవ్వాలి, ఈ 2 లక్షల రూపాయలు తీసుకో అని అంటారు. ఇక ఆ 2 లక్షల రూపాయలు తీసుకొని బాలు నమ్మలేకపోతాడు. హోయ్ బాలు, నీకోసమే, ఊరికి నీ ఇవ్వటం లేదు, రేపటి నుండి శ్రావణ మాసం కాబట్టి మన ఏరియాలో అన్ని చోట్ల గుడిల్లో మా తరపు నుండి పూల దండలు వెళ్ళాలి, అందుకే ఇస్తున్నాను, కానీ కరెక్ట్గా వెళ్ళిపోవాలి ప్రతి గుడికి, అప్పుడే కదా నా పేరు ప్రఖ్యాతులు ముందుకు వచ్చి నాకు ఓట్లు గుద్దుతారు అని అంటారు. సరే అన్నా, మీరు ఖచ్చితంగా గెలుస్తారు, నిజం చెప్పాలి అంటే దేవుడు ఉంటాడు అంటారు, కనిపించడు, మనుషుల రూపంలోనే ఉంటాడు అని చెప్పి ఇక బాలు చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటాడు. జరిగిందంతా చెప్పి ఇక ఒక మంచి షాపుని మీనాకి పెట్టిస్తాడు
బాలు. ఇక అందరూ మీనాకి కొత్త షాపు బాలు పెట్టించడంతో శృతి, రవి అందరూ హ్యాపీగా ఉంటారు. ఇటువైపు రోహిణి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో గుణ, శివ ఇంటికి చేరుకుంటారు. రోహిణి గారు అనేలోపు ఇక బయటికి వస్తుంది రోహిణి. ఇక రోహిణి తనకి 4 లక్షల రూపాయలు అప్పు ఉందని, దానికోసమే వచ్చానని బాలుకి చెప్తూ ఉంటాడు గుణ. ఇక రోహిణి బాలు వైపు చూస్తుంది. ఓ పార్లరమ్మా, అప్పులు చేస్తావు, మీ ఆయన ముష్టెత్తుకుంటారు, కానీ మా అమ్మకి చెప్పవలసినవన్నీ నువ్వే చెప్పావని నాకు తెలుసు. ఇప్పుడు నీ సంగతి మా అమ్మ చూస్తుందిలే. నువ్వు పార్లర్ అమ్మేశావు, నేను చెప్పలేదు. గుణ దగ్గర అప్పులు చేశావు, ఇప్పుడు తెలిసిపోయింది అని చెప్పి బాలు రోహిణికి అంటూ ఉంటాడు. ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఇటు ప్రభావతి బయటికి వచ్చేసరికి రోహిణిని అప్పు కోసం అడుగుతూ ఉంటారు గుణ. ఏంటి రోహిణి, వీడేంటి నీకు అడగడం ఏంటి, ఎరా నువ్వేంటి అని అంటుంది. ఓ ఆగమ్మా, మా మా అక్క అత్తయ్యమని ఊరుకుంటున్నాను. ఈ రోహిణి మా అన్న గుణ దగ్గర 4 లక్షల అప్పు చేసింది, దానికోసమే మా గుణ అన్న వచ్చాడు. ముందు మీ కోడల దగ్గర నుండి డబ్బులు రాబట్టుకోవాలి అని అంటారు శివ. ఇక ప్రభావతి రోహిణి చెంప చెల్లుమనిపిస్తుంది. చి, నీ మాటలు నమ్మి ఇంటి కోడలుగా చేసుకున్నాను. ఊరికే నువ్వు డబ్బా కొడుతూ ఉంటే అవును కాదు అనుకున్నాను. కానీ ఇప్పుడు మలేషియాలో మా అన్నయ్య ఉన్నాడు, మలేషియా మామయ్య వస్తాడు, ఇది అంతా అదింత అని చెప్పి నా గొంతు మనోజ్ గొంతు కోస్తావా, ఇలా అప్పులు చేస్తావా అని అంటూ ఉంటారు. ఇక ప్రభావతి, అప్పులు చేయడం కాదు, పార్లర్ కూడా ఈవిడిది కాదు, అమ్మేసింది అని అంటూ ఉంటారు బాలు. ఇక రోహిణి భయపడిపోతూ ఉంటుంది. మనోజ్ అంటారు, ఇంత మోసం చేస్తావా రోహిణి, ఏదో అనుకున్నాను, నువ్వేదో మా కుటుంబానికి సహాయం చేస్తానని మా అమ్మ పార్లర్ పెట్టుకోవడానికి 15 లక్షలు ఇస్తే అది కూడా అమ్మేశావా, ఎక్కడ పెట్టావా డబ్బు అని అంటారు మనోజ్. ఇక ప్రభావతి, ఇలాంటి ఆడదాన్ని ఇంకా కూల్గా ఎందుకు మాట్లాడతావు, పోలీస్ స్టేషన్లో పెట్టాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.